సార్ పాకిస్తాన్ పార్లమెంటు పరిణామాలు మీరు గమనించే ఉంటారు. ఏం చెప్తారు సార్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక్కొక్కరు మాట్లాడుతున్నది? అంటే దానికన్నా ముందు S-400 గురించి కొంత please, sir. చెప్పాలి. ఇది ఏకకాలంలో వచ్చే అనేక వాటిని కూడా ధ్వంసం చేయగలదు. అంటే ఎట్ ఎ టైం మనం మీదికి వస్తున్నా ధ్వంసం చేయగలదు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చైనీస్ మేడ్, ఓకే. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 రష్యన్ మేడ్. ఇది కాకుండా మన దేశీయ పరిజ్ఞానం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన ఇండియన్ కంపెనీ, ప్రభుత్వ కంపెనీ రూపొందించిన ఆకాశ్ వ్యవస్థ ఉంది. అలాగే ఇంటగ్రేటెడ్ కమాండ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఈ మూడు పనిచేస్తాయి. మొదటి రోజు 2 పనిచేస్తాయి, నెక్స్ట్ డే 3 పనిచేస్తాయి. ఇందులో మీరు అన్నట్లు అత్యాధునికంగా పనిచేసింది S-400. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా నుంచి మన S-400 యాక్చువల్గా ఇంకా పూర్తి షిప్మెంట్ జరగలేదు. ఇప్పుడు కొన్ని మాత్రమే వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రష్యా నుంచి మనం ఇవి కొంటున్నామంటే అమెరికా తీవ్రంగా ఆక్షేపించి మన దేశం పైన ఆంక్షలు విధిస్తానని బెదిరించింది. ఎందుకంటే అమెరికా పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, కార్సా చట్టం. ఈ చట్టం కింద అమెరికా ప్రత్యర్థులతో ఎవరైనా సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళపైన ఆంక్షలు పెడతారు. అందుకే కార్సా చట్టం కింద ఆంక్షలు పెడతాం, మీరు రష్యా నుంచి S-400 కొనొద్దు అని అమెరికా మనను అనేక రకాలుగా షరతులు పెట్టింది. అయినా కూడా ఇండియా వినకుండా రష్యా మేడ్ S-400 తీసుకుంది. దాని ప్రభావం ఏంటో మనకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. సో అందువల్ల ఇది వాస్తవంగా చైనా, తుర్కీ కూడా రష్యా నుంచి కొన్నది. ఈ 2 దేశాలపైన కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. అందులో తుర్కీ అయితే అమెరికా నాయకత్వం మిలిటరీ కూటమి నాటోలో సభ్య దేశం. బట్ ఏదో విధంగా ఇండియా ఈ కార్సా ఆంక్షల్ని అధిగమించింది. కానీ ఆంక్షలు ఉన్నా కూడా మేము కొంటాం, మీరు ఏమైనా వేసుకోండి అన్నాం. సో అందువల్ల S-400 పై విషయంలో ఇండియా అమెరికా హెచ్చరికల్ని కాదని అమెరికా షరతుల్ని తోసిపుచ్చి అంత గట్టిగా రష్యాతో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా తీసుకున్నదంటే అర్థమవుతుంది. అందుకే మనము ఉక్రెయిన్ వార్లో కూడా మనము ఇండిపెండెంట్ వైఖరి తీసుకున్నాం, ఎటువైపు లేము. అమెరికా, యూరప్ ఎంత ఒత్తిడి తెచ్చినా రష్యా పైన వాళ్ళు విధించిన ఆంక్షను మనం అంగీకరించలేదు. ఎందుకంటే రష్యాతో ఉన్నటువంటి ఆయిల్ కొనడమే కాదు, రష్యాతో ఉన్న లాంగ్ టర్మ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఇందుకు కారణం. ఈవెన్ ఇప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు ప్రకటించాడు, మేము పూర్తిగా భారతదేశం వైపు ఉంటామని. అమెరికా దాగుడు మూతలాడుతోంది, ఊగిసలాడుతోంది, కానీ రష్యా చాలా గట్టిగా భారత్కు మద్దతు పలికింది. అందువల్ల ఈ S-400కు ఉన్నటువంటి విశిష్టత, వ్యవస్థ ప్రత్యేకత ఇది. ఇక మీరు అడిగింది పాకిస్తాన్ పార్లమెంట్లో కాదు. కారణం ఏంటంటే మీరు అన్నది నిజం, పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఎంపీ మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు అని క్వశ్చన్ వేశారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? పేరు చెప్తే భయపడుతున్నారు, మన మోడీ పేరు చెప్తే మన ప్రైమ్ మినిస్టర్ భయపడుతున్నాడు. ఇండియా పైన ఒక్క మాట అంటలేడు, మోడీని ఒక్క మాట అంటలేడు. సో ఇందులో ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఇష్యూ ఏంటంటే, మన ఆల్ పార్టీ మీటింగ్స్ 2 జరిగాయి. మన వాళ్ళు కూడా అడిగారు ప్రైమ్ మినిస్టర్ రావాలని. కానీ ప్రైమ్ మినిస్టర్ రావాలన్నాడు వేరు, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ అని రావాలని ఎందుకు అడిగారంటే, మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో మన వాళ్ళకి తెలుసు కనుక అడిగారు. మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? మీరు రోజంతా చూడండి మోడీ ఇటున్నది రకరకాల అత్యున్నత స్థాయి సమావేశాలు చైర్ చేస్తూ, హాజరవుతూ, బ్రీఫింగ్ తీసుకుంటూ, వరల్డ్ లీడర్స్తో మాట్లాడుతూ, క్యాబినెట్ సమావేశాలు అవుతూ, క్యాబినెట్ కమిటీ అటెండ్ అవుతూ, త్రివిధ దళాధిపతులతో సమావేశమవుతూ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో సమావేశమవుతూ, ఇలా భారత ప్రధానమంత్రి ఉంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడని వాళ్ళ పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తున్నారు. ప్రధానమంత్రే కాదు, మీకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, అసలు అసీం మునీర్ ఎక్కడా అని. సో ఇంత దీనికి కారణం అక్కడి నుంచి మొదలైందని ఒక అనుకుంటున్నాం మనం. అంటే అదే అసీం మునీర్ ఇప్పుడు ఆర్మీ చీఫ్, అన్నిటికన్నా ముందు అసీం మునీర్ అన్న వ్యాఖ్యలు మనకు తెలుసు, అంతకుముందు చేసిన వ్యాఖ్యలు. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? సో జగ్లర్ వేన్ కాశ్మీర్ కొరకు మేము ఏమైనా చేస్తాం, అసలు పాకిస్తాన్ కొరకు చేయాలి కదా కాశ్మీర్ తర్వాత సంగతి. సో అసలు అసీం మునీర్ పైన తిరుగుబాటుకు సిద్ధమైన రంగం అని కూడా వార్తలు వస్తున్నాయి మీడియాలో. అది ఎంత నిజమో తెలియదు, అన్కన్ఫర్మ్డ్. కానీ అసీం మునీర్ పై తిరుగుబాటు జరుగుతుందని. అయితే పాకిస్తాన్లో రాజకీయ నాయకులపైన జరిగింది, కానీ తిరుగుబాటు జరిగినాయి, కానీ మిలిటరీ నాయకులపైన జరగలే. కానీ స్లోగా మిలిటరీ నాయకులు పక్కకు పడేస్తారు, లేపేస్తారు. ఇవన్నీ చాలా చూసాం మనం. జనరల్ జియావుల్లాహ్ పరిస్థితి ఏమైంది, అయూబ్ ఖాన్ పరిస్థితి ఏమైంది, చాలా మంది జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ పరిస్థితి ఏమైంది చూసాం. సో మిలిటరీ జనరల్ కూడా ఇప్పుడు అసీం మునీర్ గతి కూడా ప్రవాస జీవితమో, పదవీ గండమో, ప్రాణ నష్టమో జరగాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్లో కో కమాండర్స్ మీటింగ్ పెడితే 11 మంది కో కమాండర్లో అత్యధికులు
అసలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు ఇలా, నిన్ను ఎవరు చేయమన్నాడు పహల్గాం దాడుల్ని? నీ ఉన్మాదంతో పాకిస్తాన్కి ఉనికికే ప్రమాదం తెస్తున్నావు కదా అని తీవ్రంగా వ్యతిరేకించారు. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పైన అటాక్, అసీం మునీర్ పైన అటాక్, మీకు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ పార్లమెంట్లో అంటే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ పూర్తిగా డివైడెడ్, మిలిటరీ లీడర్షిప్ డివైడెడ్. విచిత్రం ఏంటంటే ఇందుకు భిన్నంగా మీకు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ప్రశ్నలు వేసిన ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఇవ్వమని అడిగిన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇదేం కొత్త కాదు, గతంలో కూడా జరిగాయని చెప్పిన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఈసారి అయితే నో క్వశ్చన్స్, యునానిమస్గా 2 ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే శషబిషలు లేకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థ యావత్తు దేశ ప్రభుత్వం వెనకాల, దేశ ప్రధానమంత్రి వెనకాల ఉంటామని మాటిచ్చారు. ఇంత యునైటెడ్గా ఇండియా ఉంటే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ ఏ రకంగా తయారైంది? ఇప్పుడు మన దేశంలో ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి, ముక్త కంఠంతో పాకిస్తాన్ ఖండిస్తామని. ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. పాకిస్తాన్లో పార్లమెంట్ సమావేశాలు పెడితే మన పిఎం ఎక్కడ, మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ దాక్కున్నాడా అని చర్చలు జరిగాయి. ఒక ఎంపీ కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్, ఒక ఎంపీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఇంకో ఎంపీ బార్డర్ పోతాడు, లండన్ పోతాడు. అలానే కాపాడాలని కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆర్మీలో కానీ ప్రజల్లో కానీ ఈ భిన్నాభిప్రాయాలు అనేది కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీదా? ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వెనకాల 140 కోట్ల మంది భారత ప్రజలు మన ఆర్మ్ ఫోర్సెస్ సల్యూట్ కొడుతున్నాం. మన ఆర్మీ ఫోర్సెస్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నాయకత్వం పైన విశ్వాసం సంపూర్ణంగా ఉండదు, బికాజ్ పొలిటికల్ పోలరైజేషన్. అవును, కానీ ఈ ఇష్యూలో రాజకీయ నాయకత్వంపై కూడా సంపూర్ణ విశ్వాసం ఉంది. అవును, అలాంటప్పుడు మిలిటరీ, ఇంకోటి మీరు గమనించండి, పాకిస్తాన్కి మనకు తేడా ఏంటంటే మన మిలిటరీ ఎవరికి బ్రీఫ్ చేస్తుంది? త్రివిధ దళాధిపతులు వచ్చి రాజ్నాథ్ సింగ్ బ్రీఫ్ చేస్తున్నారు. అవును, త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోడీకి బ్రీఫ్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్రీఫ్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్, అల్టిమేట్గా ఏమైనా చేయాలంటే రాష్ట్రపతి ఆదేశాలు ఉండాలి. సో అంటే క్లియర్గా సివిలియన్ గవర్నమెంట్కు లోబడి మన ఆర్మ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మన ఆర్మ్ ఫోర్సెస్కు ఆపరేషనల్ ఫ్రీడమ్ మన పొలిటికల్ లీడర్షిప్ ఇస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్నే ఆర్మీ నడిపిస్తుంది. సో ఇవాళ అక్కడ పవర్ఫుల్ ఉన్నది షబాజ్ షరీఫ్ కాదు, అసీం మునీర్. షబాజ్ షరీఫ్ ఎక్కడ అని అడగాల్సిన అవసరమే లేదు, అసలు అడగాల్సింది అసీం మునీర్ ఎక్కడ అని. ఎందుకంటే ఆ షబాజ్ షరీఫ్ ఉండేది లేకపోతే అసలు షబాజ్ షరీఫ్ అసలు ఎన్నికల్లో గెలిచాడా? గిల్లు వదిలి పెట్టేసినట్టు పారిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ ఈ డజంట్ హ్యావ్ పాపులర్ లెజిటిమసీ. ఎన్నికల్ని రిగ్ చేసి, ఆర్మీ సహకారంతో రిగ్ చేసి, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి, ఆయన పార్టీని ఎన్నికల నుంచి నిషేధించి టెరిక్ ఇన్సాఫ్ ఎన్నికలు జరిగాయి. అయినా కూడా 100 సీట్లలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్ గెలిచారు. ఇదే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్ చేసి ఆర్మీయే ప్రైమ్ మినిస్టర్ కూర్చొని పెట్టింది. అంటే అంతకుముందు ఇలా ఆర్మీకి ఒక అలవాటు, తమకు నచ్చిన వాడిని కూర్చొని పెడుతుంటారు, నచ్చిన వాడిని దించుతూ ఉంటారు. ఈ తతంగా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అందువల్ల మీరు అన్నట్లు ఖచ్చితంగా ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను పహల్గాం కన్నా ముందు నుంచే ఎదుర్కొంటారు. ఇప్పుడు కాదు కొత్తగా, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పంజాబ్లో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా కెనాల్స్ ఇవన్నీ కడుతున్నారు. ఇది ఆర్మీ ఇంట్రెస్ట్ అది, ఎందుకంటే ఆర్మీ నాయకత్వం మొత్తం పంజాబ్ నుంచి వచ్చారు. దీనికి వ్యతిరేకంగా సింధు రాష్ట్రంలో తిరుగుబాటు జరుగుతోంది. ఈ బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ అగ్రనాయకుడు పీపుల్స్ పార్టీ, ఆయన ఏమన్నాడు? షబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మా మద్దతు ప్రదర్శించుకుంటాను దీన్ని ఆపకపోతే అని. అంటే చూడండి, ఆర్మీకి పొలిటికల్ లీడర్షిప్ విత్ కాన్ఫ్రంటేషన్ ఎట్లా జరుగుతుందో చూడండి. సో అందువల్ల ఆర్మీకి ప్రాబ్లం కూడా ఏంటంటే, మన ఆర్మీకి ఇప్పుడు ఏక లక్ష్యం ఏంటి? పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. కానీ పాకిస్తాన్ ఆర్మీకి భారత్తో ఎదుర్కోవడమే కాదు, పక్కన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడ్డది. వాళ్ళు ఆల్రెడీ క్వెటా అనే నగరాన్ని ఆక్రమించేశారు. ఇదే అదనగా తీసుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనకు చరిత్రలో చక్రవర్తుల మధ్య యుద్ధం జరిగితే కొన్ని రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకుంటాయి. రాజులు మీరు స్వతంత్రం ప్రకటించేస్తారు, వాళ్ళకి వాళ్ళే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
దాదాపు క్వెటా నగరాన్ని మేము లిబరేట్ చేసి పడేసినామంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్లనే హైజాక్ చేసే పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడన్నా ట్రైన్ హైజాక్ అయిందంటే అది పాకిస్తాన్లోనే. అవును. మనం ప్లేన్ హైజాక్ చూస్తాం, బస్సు హైజాక్ చూస్తాం, ట్రైన్ హైజాక్ అవుడైంది. ట్రైన్ అంటే మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు టెహరీకి తాలిబాన్ వాళ్ళు ఎగురుతున్నారు. అవును. అసలు తాలిబాన్ వాళ్ళు ఇప్పుడు ఇండియాకు మద్దతుగా అటువైపు నుంచి యుద్ధం చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మనం ఇంకా వాళ్ళని హక్కున చేర్చుకుంటలేం. కానీ అసలు ఇండియా ఈస్టర్న్ ఫ్రంట్లో ఇండియా పాకిస్తాన్ ఘర్షణ పడితే తాలిబాన్ వాళ్ళు అటువైపు వెస్టర్న్ ఫ్రంట్లో పాకిస్తాన్ సంగతి తెలిసినట్టున్నారు.